వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో పేలాల లడ్డు చూపిస్తాను. నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో చూపిస్తాను. ఎంత పేలాలు తీసుకున్నాను, ఎంత బెల్లం తీసుకున్నానో వేసి చూపిస్తాను. అన్ని కొలతలతో చూపిస్తాను. ఇది నేను షార్ట్ పెట్టాను ఫస్ట్ వీడియోలో, అందరూ చూడడం జరిగింది, బాగా రెస్పాండ్ అయ్యారు. బాగున్నాయి, ఒకసారి ఫుల్ వీడియో అప్లోడ్ చేయమని ఫ్రెండ్ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు, కాల్ చేసి అడిగారు. వాళ్ళ కోసం నేను చూపిస్తాను. మళ్ళీ చాలామంది నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. నేను దీంతో వీడియోలోకి వెళ్ళిపోదాం. దీంతో 3 తీసుకున్నానండి పేలాలు. 3 వంతుల పేలాలు తీసుకున్నాను, 1 వంతు బెల్లం తీసుకుంటున్నాను. తీసుకొని దీంట్లో పెద్ద గిన్నె పెట్టుకున్నాను. మనం ఎందుకంటే ఇట్లా తిప్పుతూ ఉంటే అటు ఇటు పోకుండా ఉంటాం అప్పుడు పాకం వచ్చిన తర్వాత. సో ఇంత బెల్లం తీసుకొని ఇక్కడ వేసుకుంటున్నాను. చాలా ఎందుకు చేస్తున్నానంటే వండలోనే ఫినిష్ అయిపోతున్నాయి, మా పిల్లలు ఊరికనే తినేయడం జరుగుతుంది. ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకుందాము. బెల్లము కరగాలి కాబట్టి, కరిగితే తొందరగా వాటర్తోనే కరిగిపోతుంది. ఏం లేదు, సింపుల్ అండి. బెల్లము అంతే, పేలాలు 3-4 వేసుకుంటే త్వరగా పాకం కరిగిపోతుంది. పాకం తిప్పుతూ ముదురు పాకం వచ్చేసరికి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేద్దాం. బాబు అయితే ఒకటే రోజులో ఖతం చేసిండు, అవి అయిపోయినాయి. మళ్ళీ చేయవా మమ్మీ అని అడుగుతుండ్రు, కాబట్టి మళ్ళీ చేయడం జరుగుతుంది. ఇక రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మీ ఏమన్నా ఉన్నాయని అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఇవాళ ప్రిపేర్ చేసి పెడదామనేసి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. సింపుల్ రెసిపీ ఏమున్నదండి, బెల్లము పేలాలు. ఇది చిన్నప్పుడేమో కొనుక్కొని 1 రూపీకి 2 రూపీకి కొనుక్కొని తిన్నాను నేనైతే. ఇప్పుడు మొన్న ఒక స్వీట్ హౌస్లో చూసిన, దీన్ని కూడా పెట్టిళ్ళు, ఈ లడ్డులను కూడా పెట్టడం జరిగింది. పేలాల లడ్డులు కూడా స్వీట్ హౌస్లో చూశాను నేను. మంట బాగా పెట్టేసి వేడి కానివ్వండి, బెల్లం తొందరగా కరిగిపోతుంది. కరిగిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. వడ ఎందుకు కట్టాలంటే ఇది ఇలా డస్ట్ ఉంటుంది, అంతా బెల్లంలో డస్ట్ ఉండిపోతుంది. అదంతా మనకు తింటా ఉంటే పళ్ళకు తగులుతూ ఉంటుంది. సో అందుకే వడగట్టుకోవాలి. ఇన్ని ఎందుకు తీసుకున్నానంటే కొన్నే అయితే లడ్డు అంటే చాలానే అయితే, కానీ ఎందుకంటే పిల్లలు తింటారు, మేము తింటాము, సార్ కూడా తింటాము, టైంపాస్కి తింటూనే ఉంటాము. పెద్దగా చాలా రోజులు ఏం కావు, 1-2 డేస్లో అయిపోతాయండి. కాబట్టి ఇన్ని పేలాలు తీసుకోవడం జరిగింది. ప్యాకెట్ తెస్తే సగం పేలాలు పిల్లలు సగం ఊరికనే తినేసిళ్ళు, సగం తాలింపు వేసినా తినేసిళ్ళు, మిగతా సగం చేయడం జరుగుతుంది. ఓకేనా? అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఫస్ట్ కొంచెం తయారు చేసి మీకు ఈ రెసిపీ వచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి చాలా తీసుకొని చేసుకోండి. నేను చాలాసార్లు చేసిన, లాట్ ఆఫ్ టైమ్స్ చేసిన నేను, కాబట్టి నేను ఇంత పెద్ద చాలా తీసుకొని చేయడం జరుగుతుంది. మీరు మాత్రం ఫస్ట్ తయారు చేయాలనుకునే వాళ్ళు మాత్రం కొన్ని తీసుకొని ట్రై చేయండి. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఆటోమేటిక్గా చాలాసార్లు చేసుకోవచ్చు. చూడండి, బెల్లం కరిగిపోయింది. మనం దీన్ని వడగట్టుకుందాం. చూడండి, ఇంకా కొంచెం ముందు లాస్ట్లో కరగనిద్దాం. బెల్లము ఏ కలర్లో ఉంటే లడ్డు ఆ కలరే వస్తుందండి. కొంచెం బెల్లం బ్రౌన్ కలర్ ఉంటే లడ్డు బ్రౌన్ కలర్ వస్తుంది. బెల్లం వైట్ ఉంటే వైట్గా వస్తుంది లడ్డు. మన బెల్లం ఎలా ఉంటే అలా వస్తుంది.
మనం పాకం వచ్చిన తర్వాత పేలాలలో పోసుకున్న తర్వాత మనం వాటర్ తడిపెట్టుకుంటూ లడ్డూని చుట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టకూడదు, ఆయిల్ పెడితే మొత్తం విడిపోతూ ఉంటుంది లడ్డు. ఓకేనా? చూడండి వడగట్టుకున్న ఎంత డస్ట్ ఉందో చూడండి, ఇదంతా డస్టే. చూపిస్తా. నెక్స్ట్ చూడండి, ఇదంతా మనం తింటా ఉంటే మన పంటికి మనకు బాడీలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దీన్ని మనం వేడి చేసుకుందాం. చిక్కటి పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఓకేనా? వేడి చేసుకుందాం. మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి వేడి చేయండి. త్వరగా వేడి అవుతుంది, త్వరగా పాకం వస్తుంది. ఓకేనా? చూడండి పాకం మరుగుతుంది, దగ్గర పడింది. దీన్ని పాకం వచ్చిందో లేదో మనం టెస్ట్ చేద్దాము ఒకసారి. ఒక గిన్నెలో ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇట్లా వేసుకొని చూడాలి. చూడండి ఇట్లా గడ్డ కట్టినట్లయితే పాకం వచ్చినట్టు. వాటర్ అటు ఇటు పోయినా కానీ అటు ఇటు పోకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం అవి వేసుకొని తిప్పేయడమే, మరమరాలు వేసుకొని తిప్పుకోవడమే. చూడండి మరొకసారి వేద్దాం. ఈ విధంగా పాకం వచ్చినట్టు. చూడండి ముదురు పాకం వచ్చింది. మనం ఇవన్నీ వేసేసుకొని తిప్పుకుందాం. ఇట్లా అన్నీ కలిసే విధంగా కిందికి పైకి కలుపుకోవాలి. ఓకేనా? వాటర్ చేతికి అంటుకొని లడ్డు చుట్టేసుకోవడమే. చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను. లడ్డు చుట్టుకున్నాను. అలాగే ఒక లడ్డు చుట్టుకున్నాను. అంతే, ఏముంది, ఫినిష్. ఇంత ఈజీగా అయిపోతుందండి. కొంచెం టెన్షన్ పడకుండా నెమ్మదిగా చేసుకోండి. మనం ఇవన్నీ ఆరిపోయినాక ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఏదన్నా స్టీల్ డబ్బాలో ఇట్లా బయట పెడితే గాలి తాకితే కొంచెం వర్షాకాలం కదా, అంత బాగుండదు. ఓకేనా? కాలిపోతుంది, బాగా వేడివేడి ఉంది. ఈ విధంగా మొత్తం లడ్డు చుట్టేసుకోవడమే. నేను అన్ని లడ్డు చుట్టేసుకొని చూపిస్తాను. చూడండి ఈ విధంగా లడ్డు చుట్టుకున్నాను నేను. మీకు లడ్డు చుట్టేటప్పుడు చూపిద్దాం అనుకునే కాలిపోతుంది బాగా, ఇక నిదానంగా కింద కూర్చొని లడ్డు చుట్టుకొని చూపిస్తున్నాను. నేనే 3 వంతుల పేరాలకు ఇన్ని లడ్డులు అయినాయండి. చూడు ఎంత బాగున్నాయో. ఒక్క లడ్డు తింటే సరిపోతుంది, కడుపు నిండి పోతుంది. ఓకేనా? మీరు నా వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా టోటల్ మొత్తం వీడియో చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, ఒక చిన్న కామెంట్ ఎలా ఉందో అని. అంటే మీరు తయారు చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం తీసుకొని ట్రై చేయండి. ఒకసారి వచ్చిన తర్వాత మరొకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.